ఓకే, అలాంటప్పుడు రాముడి కాలంలో మతం అనేది లేనప్పుడు రాముడి కాలంలో మతం అనేది లేనప్పుడు రాముడిని హిందూ మతానికి ప్రతీకగా ఎందుకు చూపిస్తున్నారు? రాముడు హిందూ మతాన్ని రాముడిని లింక్ చేసి ఎందుకు క్యాంపెయిన్ చేస్తున్నారు? మేము చేయట్లేదు సార్. ఎందుకోసం ప్రధానమంత్రి గారు మన రామాలయంలో ఆ యొక్క పూజ జరిగిన తర్వాత, విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత 140 కోట్ల భారతీయుల యొక్క ఆకాంక్ష, 140 కోట్ల భారతీయుల యొక్క ప్రతీకగా అక్కడ రామాలయం యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని చెప్పాడు. 140 కోట్లు అంటే అందులో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఏ మతం నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు సార్. 140 వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక ఇచ్చిన ఉపన్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి గారే మాట్లాడారు 140 కోట్ల ఎన్నికల ప్రచారంలో హిందూ మతాన్ని చొప్పించి ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగటం కరెక్టేనా? హిందూ అంటే నేను మళ్ళీ కూడా చెప్తాను సార్, జియోగ్రఫికల్ పదమా? రజనీకాంత్ నేను ఒకటే పదం కంప్లీట్ చేస్తా, అది భౌగోళికమైన పదమా, అది ఆరాధన పద్ధతి పదమా? భారతదేశంలో 103 కోట్ల 30 కోట్ల దేవతలు ఉన్నారు, గ్రామానికి ఒక దేవత ఉంది. ఈ దేవతలందరూ కూడా హిందూ సమాజంలో భాగమే, ఇస్లాం కూడా హిందూ సమాజంలో భాగమే. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అంటున్నాము. మీరు హిందూ మతం అంటే మీకు ఎందుకు అంత అసహ్యం? ఎందుకో నాకు అర్థం కాలే. గ్రామ దేవతలు అంటే అసహ్యం అర్థం కాలేదు. వ్యక్తిగతమైన వ్యక్తి, రాజ్యాంగం చెప్తుంది మతం వ్యక్తిగతమైనది. ఎవరు ఏ మతాన్ని ఆచరించాలనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. ఇది రాజ్యాంగం చెప్తుంది, భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాజకీయంలో ఓట్లు అడిగే దాంట్లో మతాన్ని తీసుకొచ్చి మతాన్ని చొప్పించి ఓట్లు అడగడం కరెక్టేనా? ఇది చెప్పండి. మతం నేను చెప్తాను సార్, మతం చూపించి మేము ఓటు అడగటం లేదు. మేము భారతదేశంలో 500 సంవత్సరాలుగా అంటే నానుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపించినాం కాబట్టి, అది ఒక్క చుక్క రక్తపాతం జరగకుండా చూపించినందుకు ఈ ఘనత మోడీ ప్రభుత్వం దక్కినందుకు నినాదాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఊరు వెళ్తున్నాయి, ఇంటికి భానుగారు